ముందుగా యేసు ప్రభువారికి, ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడ కూడి ఉన్న పరిశుద్ధ సంఘానికి మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఈ గృహం కింద పోర్షన్ అనేది మరి మా మ్యారేజ్ అవ్వకముందే కట్టారండి. తద్వారా మరి దీనికి సంవత్సరం గృహప్రవేశకోవడం అనేది ఏర్పాటు చేస్తున్నాము. అది ఏర్పాటు చేయడం తర్వాత నెక్స్ట్ పై ఫ్లోర్ అనుగ్రహించారు ప్రభువారు. పై ఫ్లోరు కూడా పై ఫ్లోర్‌కి అయితే తొందరగానే అయిపోయింది. ఆహ్, అయితే పై ఫ్లోర్ కట్టిన తర్వాత ఏమైందంటే కొంచెం అప్పుంది. అప్పు సరిగ్గా కరెక్ట్‌గా మాకు గృహప్రవేశం పై ఫ్లోర్ ఎప్పుడైతే ఆ రోజు ఓపెనింగ్ అయిందో ఆ రోజు మాకు రావాల్సిన అమౌంట్ అనేది బ్యాంక్‌లో పడిపోయిందండి ఓపెనింగ్ అయిన రోజే. తద్వారా మేము సంవత్సరం అనేది దేవునికి కృతజ్ఞతాస్తుతుల రూపంలో మేము ఈ ప్రేయర్స్ అనేది పెట్టడం జరుగుతుంది. తద్వారా మరి ఇప్పుడు నా భర్త గారు చేసేది పెయింటింగ్ పనులండి. పెయింటింగ్ పనులు బయట వేరే పనులు చేస్తూ ఉంటారు. ఇంకా అవే కాకుండా రియల్ ఎస్టేట్ ఇంకా వేరేవి కూడా చేస్తూ ఉంటారు. ఆయన జాబ్ లేకపోయినా మరి ఈ ప్రభువారు మరి వీటిల్లోనే ఆయన్ని దినదిన అభివృద్ధి చెందుతున్నారండి. మరి అట్లాగే నా బిడ్డలిద్దరికీ మంచి స్కూల్‌లో చదువు చెప్పిస్తున్నారండి. మరి అట్లాగే మరి మరి సాక్ష్యం అనగానే మా అత్తగారు గుర్తొచ్చారండి. ఎందుకంటే కింద గృహం కట్టిన విధానం గురించి ఆవిడైతేనే కరెక్ట్‌గా సాక్ష్యం చెప్తారు. నాకైతే ఐడియా లేదు కాబట్టి సాక్ష్యం అనగానే ముందుకొచ్చేస్తారండి. అలాగే మరి మరి మామయ్య గారికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదండి. చూపిస్తాం హాస్పిటల్‌లో పర్లేదన్నారు. మరి ఆయన గురించి కూడా ప్రార్థన చేయండి. అట్లాగే మరి సంఘం తరపున మరి కృతజ్ఞతాస్తుతులు అనేది మేము సంవత్సరం ఏర్పాటు చేయడం ద్వారా మరి మాకు సమృద్ధి, ఆశీర్వాదం, దీవెన అన్నీ లభిస్తున్నాయండి. మరి దీని అంతర్కారం ప్రభువారు ఆత్మీయ తల్లిదండ్రులు చేసే ప్రార్థన వల్లనండి. మరి ఆత్మీయ తల్లిదండ్రులను ఇచ్చే నడకలోనే మేము నడుస్తున్నామండి. వారు చెప్పే మా వాక్యాలను బట్టి మేము నడుస్తున్నామండి. మేము ఇలా ఉన్నామండి. మరి అట్లాగే నా గురించి, నా కుటుంబం గురించి మరి ప్రార్థన చేయండి. మీ అందరికి నా వందనాలు.